అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ఘనంగా కృష్ణవేణి సంగీత నీరాజన వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో శాస్త్రీయ సంగీతాల సాంస్కృతిక వారసత్వాన్ని అంతరించుకుపోతున్న కళలను నిలిపే విధంగా చర్యలు చేపడతామంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. కృష్ణవేణి సంగీత నీరాజనం అయితే కార్యక్రమాన్ని చేపట్టారు. వీటికి సంబంధించి ఏదైతే ఉందో టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారితో చెప్పండి సార్, అసలుకి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారు? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పదనాన్ని గమనించి కృష్ణవేణి నీరాజనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన ఒక 3 సంవత్సరాల క్రితం చేయటం, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లటం, ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయడం వల్ల క్రితం సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ కృష్ణవేణి నీరాజనం అనేటువంటి సంగీత నీరాజనం కార్యక్రమం అత్యద్భుతంగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసే విధంగా నడుస్తుంది. 2 రోజులు జరిగేటువంటి కార్యక్రమం మన విజయవాడలో కృష్ణానదీ తీరంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని మూలలా కూడా దీనికి ఒక ప్రిపరేటరీ యాక్టివిటీ జరగాలనే ఉద్దేశంతో రాజమండ్రి కానీ, శ్రీశైలం కానీ, మోవ కానీ, మంగళగిరి కానీ, చివరిగా ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమాలను చేసుకోవడం ద్వారా మనకి ఒక సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నటువంటి సంగీతం ఏదైతే ఉందో, కర్ణాటిక్ సంగీతం కానీ, మన జానపద కళా రీతులు కానీ, నృత్య రీతులు కానీ, మన కళా ప్రాభవం కానీ, వీటన్నిటినీ కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఒక పక్కన, మరో పక్కన ఇప్పుడు ఎవరైతే ప్రస్తుత తరం పిల్లలు ఉన్నారో వారిలో కూడా ఈ సంగీతం పట్ల, లలిత కళల పట్ల సరైనటువంటి అనురక్తిని కలిగించి సరైనటువంటి పిల్లలుగా తయారు చేయడానికి వీలుగా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అందుకే గురు శిష్య పరంపర అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే గురువులు ఉన్నారో వారు వారి దగ్గర ఉన్న శిష్యుల్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో, సంగీతంలో ముందుకు తీసుకెళ్తారనేటువంటి అంశం ద్వారా వాళ్ళని పరిపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీకి సంబంధించి ఎంతమందో కళాకారులు ఉన్నారు సార్, వాళ్ళకి సంబంధించి సరైన ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చాలా మంది బాధపడుతున్నారు. ఏపీ వైపు నుంచి వారిని ఎలాంటి ఆర్థికంగా మీరు సహాయాన్ని అందించే విధంగా కార్యాచరణ చేయబోతున్నారు? 2014-19 మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద కళాకారులకి ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వటం, తద్వారా వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం లాంటి కార్యక్రమం చేశారు. తర్వాత 2019-24 మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేసి మామూలు పెన్షన్లో కలిపేయడం జరిగింది. ఇవాళ మళ్లీ కూడా పేద కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇవ్వటం, దాంతోపాటు త్వరలోనే దీని మీద కూడా ఆలోచిస్తున్నాం. వారికి ఇచ్చేటువంటి పెన్షన్లు ప్రత్యేకంగా ఇవ్వడం ద్వారా, కళాకారులు పెన్షన్లుగా ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళాకారుల్ని ఆదుకుంటుంది, కళాకారులకు సపోర్ట్గా నిలబడుతుంది, వారికి అవసరమైనటువంటి శిక్షణాలయాలను కూడా ఏర్పాటు చేస్తుంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం. మనకి కర్రసాము అంటే మన సాంస్కృతికంగా ఎంతో ఫేమస్ ఉన్నది సార్, ఇప్పుడు అంతరించుకుపోయింది. కర్రసాము అంటే గానీ ఎవరు ఇప్పుడు రేపటి తరానికి తెలియకుండా పోయింది. ఆ కర్రసాముకు వాటికి సంబంధించి కళాకారులను కానీ వాటికి సంబంధించి మీరు ఎలాంటి అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ? ఒక కర్రసాము మాత్రమే కాదండి, జానపద కళారూపాలు చాలా నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా మనకు బుర్రకథ కానీ, హరికథ కానీ, తొలిబొమ్మలాట కానీ, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రస్ఫుటంగా చూపించినటువంటి అద్భుత కళారూపాలు. అవన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న ఈ సందర్భంలో రివైవల్ ఆఫ్ ది ఫోక్లోర్ ఆర్ట్స్, వాటిని మళ్ళీ ఏ రకంగా తీసుకొస్తాం మనం బయటికి, ఏ రకంగా ఆ కళాకారులు దాని మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి కళాకారులను ఆదుకోవటం ఎలాగా, తద్వారా ఈ కళని ముందుకు తీసుకెళ్ళటం ఎలాగా అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేస్తున్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మేము త్వరలోనే చేపట్టి ఆ కళారూపాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంతరించుకుపోతున్న కళల వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారిని ఏదైతే అంతరించుకుపోతున్న కళలు కానీ, సంగీత విద్వాంసులను కానీ ఈ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందంటూ కూడా టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ మహేష్ తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.